హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెబుతూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు నందీశ్వరుని యొక్క గాయత్రి మంత్రం చెప్పుకుందాం. రామునికి హనుమంతుడు ఎలానో శివునికి నందీశ్వరుడు కూడా అలానే ఉంటాడు. కాగా శివభక్త ప్రపంచానికి చక్రవర్తి నందీశ్వరుడు. శివభక్త ప్రపంచానికి నందీశ్వరుని చక్రవర్తిగా ప్రకటించింది కూడా స్వయం మహాదేవుడైన శివుడు. అటువంటి నందీశ్వరుని యొక్క మంత్ర జపములు చేయడం వలన సర్వ విష్ణువులు అతి సునాశంగా నెరవేరడంతో పాటు సర్వ దుఃఖములు తొలగడంతో పాటు శివ అనుగ్రహం అతి శీఘ్రంగా లభించి మన యొక్క సాధనలో గాని ఇతర విషయములలో గాని అతి వేగంగా పుంజుకునేందుకు నందీశ్వరుడు భైరవ స్వరూపంతో అనుగ్రహించగలడు. నందీశ్వరుని యొక్క అనుగ్రహంతో ధైర్యము, సాహసము, అభివృద్ధి సకలము పొందగలం. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు శ్రీ నందీశ్వరుని యొక్క గాయత్రి మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం ప్రతిరోజు 3 చొప్పున జపం చేసి శ్రీ నందీశ్వరుని యొక్క అనుగ్రహంతో సకలాభిష్టములను నెరవేర్చుకోగలం. ఇప్పుడు శ్రీ నందీశ్వర గాయత్రి మంత్రము. ఓం తీక్ష్ణ శృంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో శ్రీ నందీశ్వర ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం తీక్ష్ణ శృంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో శ్రీ నందీశ్వర ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం తీక్ష్ణ శృంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో శ్రీ నందీశ్వర ప్రచోదయాత్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య, మరి సంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లైన ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు. रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रघुमार और निखिलानंद सागर महाराज।